నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇస్తారా? అయితే అది ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా? జూన్ లో కేటాయిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే పరిస్థితులు చూస్తే మాత్రం వేరేలా ఉన్నాయి. సాధారణంగా తెలుగుదేశం హయాంలో మంత్రివర్గ విస్తరణ అనేది ఉండదు. చిన్నపాటి మార్పులతో, శాఖల మార్పులతో సరిపెట్టేస్తారు చంద్రబాబు. అందుకే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని తెలుస్తోంది. అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేకుంటే విస్తరణ వరకు వెయిట్ చేయిస్తారా అన్నదే తెలియాల్సి ఉంది. అయితే కొత్తగా ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోనికి తీసుకున్నారు చంద్రబాబు. సరిగ్గా కూటమి కొలువు తీరి 10 నెలలవుతోంది. తొలి 3 నెలలు మంత్రులుగా సర్దుబాటు అయ్యేందుకు సమయం సరిపోయింది. శాఖల పనితీరు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే శాఖల్లో ప్రగతి ప్రారంభమైంది. అటువంటి సమయంలో మంత్రుల మార్పు అంటే సాధ్యం కాదు. చంద్రబాబు కూడా పెద్దగా సాహసించరు. పైగా చంద్రబాబు హయాంలో విస్తరణ అనే పరిస్థితి ఉండదు. కేవలం మంత్రుల మార్పు, ఆపై శాఖల సర్దుబాటు మాత్రమే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక పదవి మాత్రమే ఖాళీగా ఉంది. ఇక దానిని నాగబాబుతో నేరుగా భర్తీ చేయవచ్చు. అలా చేస్తే టీడీపీతో పాటు బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి ఖాయం. ఇక ఇప్పటికే కాపు సామాజిక వర్గం కింద నాగబాబును ఎమ్మెల్సీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మంత్రిని చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారాస్త్రంగా మారుతోంది. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. అందుకే మరో 2 ఏళ్ల పాటు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరందరూ ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. మరి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.